అందరికీ నమస్కారములు. రాగప్రవాహ శ్రోతలందరికీ కూడా వెల్కమ్ టు రాధానాని గారు శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారు. మనం ఇంతవరకు 48 వీడియోలు కన్నడ శీర్షికగా, కొన్నేమో 1-39 మాయమాళగౌళం శీర్షికగా చేయడం జరిగింది. రెండవ రాగంగా కన్నడ తీసుకున్నాం. దాని ఎలైట్ రాగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 48వ వీడియోలో మనం కన్నడ దర్బారీ కన్నడ ఒకటేనా అని ఎడ్డింగ్ పెట్టి మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా 49వ వీడియో మనం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఈ కన్నడ అనేటువంటిది ధీర శంకరాభరణం మనం చెప్పుకోవడం జరిగింది. అది 6వ నవరహణ ఈ విధంగా 6వ నవరహణ ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇది చాలా రేరు రాగం అని కూడా చెప్పడం, అరుదుగా పాడతారు ఇది. ఇందులో కీర్తనలు కూడా బాగా మనం తక్కువని చెప్పడం జరిగింది. మనకి ముఖ్యంగా మనకి స్వాతి తిరునాళ మహారాజు గారు కలయామి హిది నందక మనియల్య బలమ అనేటువంటి ఒక కీర్తనలు రాశారు ఆయన. అదేవిధంగా మన త్యాగరాజ స్వామి వారు భజరే భజ మానస రామం అజుముఖ సుఖ వినుతం శుభచరితం అనేటువంటి ఒక కీర్తన కూడా రాశారు. అది ఇవి నాకు ఎలా పాడాలో నాకు తెలియదు. నేను వెళ్ళదు కూడా ఈ పాటలు రెండు కూడా. మరి ఎలా అంటే శాస్త్రీయ సంగీతంలో అప్పుడప్పుడు రేరుగా పాడుతూ ఉంటారు ఈ కీర్తనలు అవి. అయితే మన భజన సంగీతంలోనూ, మరి నాటకరంగ సంగీతంలోనూ, సినిమా రంగ సంగీతంలోనూ మరి ఈ కన్నడ రాగం ఉపయోగించారంటే 300 దాదాపు మనం ఆ కన్నడ అనేటువంటిది ఉపయోగించలేదని చెప్పాలి. శాస్త్రీయ సంగీతంలోనే, కన్నడ శాస్త్రీయ సంగీతంలోనే అరుదుగా పాడతారు ఈ రాగాన్ని. అయితే భజన సంగీతం వారు, నాటక సంగీతం వారు కూడా వారు దర్బారీ కన్నడని కన్నడతో మిక్స్ చేసి దానికి కన్నడ అని పేరు పెట్టుకున్నారు వారు. నిజానికి కన్నడ అంటే ఇది ధీర శంకరాభరణం రాగం యాక్చువల్గా. మరి వారు ఎట్లాగ మరి అప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి నాటక సంస్కృతి నుండి దానికి అలా పేరు పెట్టేసుకుని కన్నడ పాడండి అంటే కన్నడ ఈ వేరే దర్బారీ కన్నడ ప్లస్ కన్నడ ఆ మిక్సింగ్ ఆఫ్ ద రాగా పాడుతుంటారు వారు. అది కన్నడ అంటుంటారు. అది కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. ఇది కన్నడ అంటే ఈ విధంగా ధీర శంకరాభరణ రాగమే కన్నడ కింద మనకు లెక్కలోకి వస్తుందన్నమాట. ఈ కన్నడలో ఇప్పుడు 2 కీర్తనలు చెప్పుకున్నాం. అయితే దీని మీద ఒక స్వరజతి అనేటువంటిది ఒకటి ఉంది. స్వరజతి అంటే దాన్ని స్వరపల్లి అంటారు కన్నడ సంగీతంలో. అంటే మనకి దానికి మన లిరిక్స్ పార్ట్ ఏముండదు, సాహిత్యం అనేటువంటిది ఏమి ఉండదు. దానికి ఓన్లీ స్వరం ఉంటుంది అనమాట. అలాంటి వాటిని స్వరపల్లవి అంటారు. దాన్ని జతిస్వరం అని కూడా అంటారు. ఇప్పుడు జతిస్వరం అనమాట. అదే స్వరజతి అనేటువంటిది ఇంకోటి ఉంది, దానికి పేరు. స్వరజతి అంటే రారవేణు గోపబాల రాధిక సద్గుణ గుణశీల అని బిలహర రాగంలో ఉన్నఒకటి, సాంబ శివాయ అనవే అనేటువంటిది మన కమాజ్ రాగంలో ఒకటి ఉంది, కమాజ్ రాగంలో కూడా ఉంది. అలాగే బాలకృష్ణ మోహన్ అనేటువంటిది మోహన్ రాగంలో ఈ మనకు స్వరజతులు ఉంటాయి కొన్ని. ఆనంద భైరవులు కూడా రావే ఏమి మగువ అనేటువంటి ఒక స్వర జతి కూడా ఉంది. దానికి లిరిక్స్ కూడా ఉంటాయి, అంటే సాహిత్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పాడబోయేది జతిస్వరం అంటే దానికి ఓన్లీ స్వరం మాత్రమే ఉంటుంది అనమాట. మిగిలింది మాత్రం ఏమి ఉండదు దీనికి. అది 2 లైన్లు పాడతానన్నమాట. సా నీ స సా నీ స ర ప మ గ మ ధ ధ ని ద ప మ గ మ ధ ని స నీ స ధ ప మ గ మ ధ మ గ మ ధ ధ ని
ద ద ప మ గ మ ధ ని స స రి ని స ధ ద ని ద ప మ గ గ మ ని ని స గ మ ధ ని స. ఫస్ట్ చరణం పాడేది ద ద ద ప ద ప మ గ మ ధ ద ప ధ ద ని స ధ ద ని స ధ ప మ గ మ ధ ద ని స ద ని స ద ని స రి స ధ ని ర ప ద ద ప మ గ మ ధ ని స ని స ధ ప మ గ మ ధ ద ని ర ప మ గ మ ధ ని స. ఇలాగా మొత్తం 6 చరణాలు, 4 చరణాలు ఉంటాయి. ఒక పల్లవ ఉంటుంది అన్నమాట. పల్లవ అనేటువంటిది సా ని స ద ప మ గ మ ధ ద ని ర ప మ గ మ ధ ని స. ఈ విధమైనటువంటి మనకి అక్కడ మనకి జతి స్వరం అనేటువంటిది ఒకటి మాత్రమే కనిపిస్తుంది ఈ కన్నడ అనేటువంటిది పాడుకోవడానికి. ఇదే నేను 2 లైన్లు 3 లైన్లు పాడాను. ఒక పల్లవి, 2 చరణాలు పాడాను. ఇంకా 2 చరణాలు ఉన్నాయి. ఇది మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంటుంది. ఇది ఈ కన్నడ రాగం మీద యొక్క జతిస్వరం అనేటువంటిది. ఈ విధంగా కన్నడ రాగం అనేటువంటిది మనకి చాలా అపూర్వమైనటువంటి రాగము. ఇది ముఖ్యంగా మనం చూడండి ఇక్కడ ఇది మనకి వసంత రాగంలో ఆరోహణ కింద వస్తుందన్నమాట. అంటే సా అది వసంత అంటారు దాన్ని. నేను సమగమ రాని సమ గమ వసంత రాగం ఆ విధంగా వస్తుంది మనకి. అందుచేత మనకి ఇది కన్నడ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మరి టైము కాలాతీతం అవుతుంది కాబట్టి మరి ఎంతటితోటి ముగిస్తూ సెలవు తీసుకుంటూ నమస్తే.